సో దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. హల్లెలూయా. సో ఐ కు సీ ద లాట్ ఆఫ్, మనం చూసాం లాస్ట్ వీక్ చెప్పాం 8వ నెలలోకి ఎంటర్ అవుతున్నాం, ఆగస్టు మంత్ లోకి వస్తున్నాం. సో ఈ ఆగస్టు మంత్ అనగానే దేవుడు నూతనమైన కార్యాలు ప్రతి ఒక్కరి పక్షాన దేవుడు చేయడానికి సిద్ధమై ఉన్నాడు. ప్రతి బిడ్డ పక్షాన దేవుడు నూతనమైన కార్యాలు, అంటే దేవుని యొక్క నూతనమైన విధానము, నూతనమైన అద్భుతాలు మనం చూడాలి అంటే ఆయన ఆచారకాలను మన మనలో జరిగించాలనే విశ్వాసం అనేది కంపల్సరీగా దేవునికి మనకి సమాధానం కలిగి ఉండాలి. సో దాన్ని బట్టి దేవుడు చూద్దాం కొన్ని అద్భుతాలు. ఈరోజు టాపిక్ ఏంటంటే మిరాకిల్స్ గురించి మాట్లాడదాము. దేవుడు మనలో చేసిన అద్భుతాలు, ఆయన మిరాకిల్స్ కోసం మనం మాట్లాడుతున్నాం. ఆయన చేసిన కార్యాలు, దేవుడి యొక్క కార్యాలు ఎల్లప్పుడూ మనలో ఉంటాయంట. దేవుడి అద్భుతాలు కూడా ఎల్లప్పుడూ మనలో దేవుడు జరిగింప చేస్తూ ఉంటాడు. సో అటువంటి కార్యాలు చూద్దాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? మరియు యెహోషువ చెప్తున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేయించున్నాడు కనుక జనులకు ఏం చెప్తున్నాడు? కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవడానికి జనులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఎప్పుడు అద్భుతాలు చేస్తున్నాడంట? రేపు మీకు యెహోవా మీ ఎడల అద్భుతాలు చేస్తున్నాడు. అంటే టుమారో, రేపు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు కనుక ఈ రోజు మీరు ఏం చేయండి? దేవుడి దగ్గర మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధపరచుకోవడం అంటే ఒక గ్రేట్ మిరాకిల్, దేవుని యొక్క అసాధారణమైన అద్భుతాలు, లేదా దేవుని యొక్క సంపూర్ణత, దేవుడు మన పట్ల ఉన్న ఉద్దేశాలు ప్రతిదీ మనకు దేవుడు దయచేయడానికి సిద్ధమై ఉన్నాడు. ఈ అద్భుతాలన్నీ మనం పొందుకోవాలంటే నువ్వు పరిశుద్ధపరచుకోండి. అంటే ఎగ్జామినేషన్ ఎవరి యువర్ నువ్వు ఏం చేయవు? నేను దేవుని అద్భుతాలకు అనుకున్నా, లేదా దేవుడు నా పట్ల చింత నెరవేర్చుకుంటున్నాడా, నేను దేవుడికి ఇంటిమసి కలిగి ఉన్నానా, నా విశ్వాసము గొప్పదై ఉన్నదా, దేవుడు నన్ను ఆయన చిత్తము చొప్పున నేను నడుచుకుంటున్నానా అనేది, ఆయన ప్రేమను నేను బలపడుతున్నానా, నా ప్రార్థన జీవితము పరలోకంలో చేరి ఉన్నదా అనేది ఒకసారి మనం ఎగ్జామినేషన్ చేయాలి. ఎలా? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే తలనొప్పిపోతుంది, దేవుడికి వందనాలు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు ప్రమోషన్ ఇస్తున్నాడు దేవుడు, దాన్ని బట్టి దేవుడికి వందనాలు. ఇంకేంటి? దేవుడు నువ్వు చేసిన నువ్వు ప్రార్థనకి లేదా నువ్వు విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ సాధన హైక్ చేస్తున్నాడు. ఇవన్నీ ఓకే, దేవుడు చేసే అద్భుతాలే. కానీ అద్భుత కార్యములు అంటే నీ శక్తికి మించిన అద్భుతాలు, నీకు సాధ్యము కానివి, లేదా నీ వల్ల చేత కానివి, నువ్వు చేయలేకపోతున్నవి, అవి ఏమంటారు? దేవుడే ఈ అద్భుతం చేయాలి, దేవుడే ఇతని స్వస్థపరచాలి, దేవుడే ఇతని విడుదల కలిగించాలి, దేవుడే ఇతనికి తోడుగా ఉండాలి, దేవుడి దగ్గర నుంచే ఈ బంధకాలను తెగిపోవాలని ఈ అద్భుత కార్యాలు ఉంటాయి. చూడు, ఎప్పుడు చేస్తాడంట? రేపు చేయబోతున్నాడు కనుక ఈ రోజు మిమ్మల్ని మీరు ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోండి. అంటే నువ్వు ఒకసారి ఆలోచించు. నేను నా జీవితం అంటే మనం అడుగుతాం దేవుడికి, ప్రభువా 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, ప్రభువా ఈ అద్భుతం నా జీవితంలో జరిగించు, ఈ కార్యాలు నాకు ఎల్లప్పుడూ దయచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. 3 రోజులు ఉంటాం, 5 రోజులు ఉంటాం దేవుని దగ్గర ఉపవాసం. కానీ ఏమవుతుంది? ఉపవాసం ఉన్నప్పుడు ప్రభువా నేను ఉపవాసం ఉన్నానయ్యా, మరి మీ శక్తిని దయచేయి ప్రభువా, మీ బలంలో దయచేయి తండ్రి, నాకు నా అవసరాలు తీర్చు ప్రభువా, నా పర్సనల్ లైఫ్ లో మీరు అద్భుతాలు జరిగించండి అయ్యా అని అన్ని రకాలుగా దేవుడికి మనం మొరపెడుతూ ఉంటాం. కానీ ఆ అద్భుతాలు పొందుకోవాలంటే మొదట మనం ఎలా పరిశీలించుకోవాలి? సో నోట్ అంటే ఎందుకు అంటే నేను పరిశుద్ధంగా లేదా, దేవుడి మాట నేను వినట్లేదా, దేవుడికి నాకు సమాధానం లేదా, దేవుడితో నేను నిరంతరము ఆయన మీద ఆనుకొని ఉండాలి కదా, ఆయన చెప్పినట్టు నేను వింటున్నాను కదా, ఆయన మనసు నా మనసు దేవుడి మీద ప్రతి క్షణం ఉంటుంది కదా, దేవుడు నేను ఏకమై ఉన్నాము కదా అని మనకు అన్ని రకాలుగా ఉంటుంది. కానీ అన్ని రకాలుగా దేవుడు ఆశీర్దిస్తున్నాడు లేవని కాదు, ఇంకా కొన్ని అద్భుతాన్ని జరిగించడానికి. రేపు ఈ రోజు నువ్వు కోపంగా ఉన్నావేమో, ఈ రోజు ఏమైనా ద్వేషించావేమో, లేదంటే ఈ రోజు నువ్వే కండమ్నేషన్ చేసుకుని ఏంటి నా లైఫ్ అని చెప్పేసి నువ్వే ఖర్చు చేసుకుంటున్నావేమో. సో ఈ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటకు రావాలి. ఈ సెల్ఫ్ కండమ్నేషన్ నుంచి, ఈ కోపం నుంచి, ఈ బలహీనతల నుంచి
ఎప్పుడైతే మనం బయటకు వస్తామో, మనం ఎప్పుడైతే ఈ సమస్య నుంచి మనం వెళ్తున్నామో, అప్పుడు దేవుడు ఏమంటున్నాడంట, నేను రేపు నీ ఎడల అద్భుత కార్యాలు చేస్తున్నాను. నేను రేపు నీ ఎడల అద్భుత కార్యాలు చేస్తాను. అంటే నీ ఫర్గివ్నెస్, అంటే నీ క్షమించే తత్వం నీకు లేనప్పుడు, నువ్వు ఫర్గివ్నెస్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? ప్రభు అద్భుతం ఎందుకు చేయలేదు, ఇంతకాలం నీ మీద నమ్ముకొని ఉండాలి కదా అని దేవుని అంటాం. కరెక్టే, దేవుడు అద్భుతం చేస్తాడు, ఆయన కార్యాలు జరిగింపచేస్తాడు, నేను కాదనట్లేదు. కానీ ఆయన గొప్ప మేలులు మనకు దేవుడు జరిగించాలంటే ఒకసారి నిన్ను పరీక్షించు. ఎంతకాలం దేవుడు అంటే ఎంత సమయంలో దేవుడితో మనము ప్రార్థనలో గడుపుతున్నాం, అంటే ఆయనకు మనకు ఎంత విశ్వాసం కలిగి ఉన్నాం, ఎంత గొప్పగా దేవుడిని మనం వెతుకుతున్నాం. మోషే దేవుడితో పర్సనల్ గా కలుపుతూ ఉంటాడు. కొండపైకి వెళ్ళి 40 రోజులు దేవుడితో మాట్లాడతాడు, నిదానించి చూస్తూ ఉంటాడు, ఆయన మహిమను మొత్తం పొందుకుంటాడు. ఇంటికి వచ్చేసరికి జనాలు ఆ మహిమను చూసి తట్టుకోలేకపోతూ ఉంటారు. మోషే ఇంకేం చేస్తాడు? దేవుడి స్వరం ప్రతిసారి వింటాడు, విని దేవుడు ఏది మాట్లాడాడో అది పొందుకొని వచ్చి ఈ ప్రజలకు చెప్తూ ఉండేవాడు. కానీ ఒక మాట అంటాడు మోషే, ఈ ప్రజలకు నడిపించినట్టు, జనాలు తీసుకెళ్ళుటకు నాతో ఎవరిని పంపిస్తున్నావు అయ్యా అంటే దేవుడికి మోషేకి మాత్రం ఏముంది? ఆయన ఏది ప్రార్థించినా దేవుడు ఆమెను అంటున్నాడు. ఏ ప్రార్థన కాదనలేదు మోషేకి. కానీ ఎప్పుడైతే లోకానికి అంటే జనులు నడిపించడానికి వచ్చేసరికి ఎవరు నాతో పంపిస్తా ఉన్నావు, నా సన్నిధికి తోడుగా ఉంచు అంటాడు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన పర్సనల్ లైఫ్ లో దేవుడు మొదట అద్భుతం చేస్తాడు. నీ యొక్క ఆలోచన విధానము, లేదా నీ హృదయము, లేదా నీకు వెంటనే దుష్టుడు కానీ, రాత్రి ఇబ్బంది పెట్టే శత్రువు కానీ, నీ నిద్ర లేకుండా చేస్తున్న దురాత్మ కానీ, లేదా నీకు భయం కలిగించే దుష్టుడు కానీ, 10 సార్లు నువ్వు తీసి 10 సార్లు అవమానపరుస్తున్న ఆ బంధకాలు కానీ, వీటన్నిటిని దేవుడు ఏం చేస్తాడు? సంపూర్ణంగా విడుదల కలిగించి ఏం చేయబోతున్నాడు అంటే, అద్భుత కార్యాలు చేయడానికి నేను నిన్ను ప్రేరేపిస్తున్నాను అంటాడు. హల్లెలూయా. అంత గొప్ప సామర్థ్యము దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధమైనాడు. సో అటువంటి గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు ఈ రోజు మనకు ఏం చేయబోతున్నాడంటే, ఆయన నామము మనడల నిరంతరము గణపరుచుటకు సిద్ధమై ఉన్నాడు. ఆయన చిత్తము మనడల జరిగించటకు దేవుడు సిద్ధమై ఉన్నాడు. సో అటువంటి మేలు జరిగించబడుతుంది. అందుకే ఇక్కడ ఏమన్నాడు? యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేయును గనక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నాడు. మీ మధ్య అద్భుతాలు చేయలేదు, నీ ఇంట్లో అద్భుతాలు చేయడానికి సిద్ధమైనాడు దేవుడు, నీ పక్షాలు చేయడానికి సిద్ధమైనాడు, నీకు తోడుగా సిద్ధమైనాడు. కానీ మనం ఎగ్జామినేషన్, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు ప్రభువా, అంటే మనము ఎలా దేవుడి దగ్గర నుంచి ఆలోచన పొందుకుంటున్నాం. నేను శక్తివంతుడిగా ఉన్నానా, నేను బలవంతుడిగా ఉన్నానా, అలసిపోతున్నానా, విశ్వాసంలో కోల్పోయానా, దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవడానికి నా మనసు యాక్సెప్ట్ చేయట్లేదా అని కొన్నిసార్లు మనకి ఏమవుతుంది? మన మనస్సు, మన ఆత్మనే మన ఇబ్బంది కలిగింపచేస్తూ ఉంటుంది. కానీ ఆయన మాత్రం ఏమంటున్నాడు? నిన్ను మాత్రము నేను మధ్యలో అద్భుతాలు చేయడానికి సిద్ధమైన ఆయన ఒక్కసారి పిలుచుకున్నాడంటే ఆ కార్యం జరిపించడానికి సిద్ధమైన యెహోవా అంటే ఈ నెలలో నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో దేవుడి దగ్గర నుంచి, ప్రభువా నాకు ఒక మిరాకిల్ కలగాలి, అది ఎలాంటిది? అద్భుతాలు అంటే నా ఆశీర్వాదమే కానీ, నా యొక్క సామర్థ్యము కానీ, నా అద్భుతం కానీ నా శక్తికి మించినదే ఉండాలయ్యా, నా శక్తికి మించిన దేవుడు జరిగించాలి ప్రభు అని ఎప్పుడైతే నువ్వు ఒక అద్భుతం గురించి ప్రార్థిస్తున్నావో ఖచ్చితంగా దేవుడు ఈ నెలలో జరిగించడానికి సిద్ధమై ఉన్నాడు. హల్లెలూయా. సో వాట్ ఎవర్ అంటే దానికి ఏమంటున్నాడు? ఈ రోజు ఎగ్జామ్ నువ్వు చేసుకో. లార్డ్ వాట్ ఐ యామ్, నేను మీ దగ్గర నేను ఎలా ఉన్నాను నాకు ఒకసారి గుర్తు చేయి ప్రభు. నేను బలవంతుడిగా ఉన్నానా, సో విశ్వాసంలో ఉన్నానా, లేదంటే కుంగిపోయి ఉంటున్నానా అనేది మనం తెలుసుకొని ఉండాలి. అందుకే యెహోషువ అని చెప్తున్నారు, రేపు మీ మధ్యలో అద్భుతాలు చేయడం అంటే నీ క్లీన్ హార్ట్ లేనప్పుడు, నీ యథార్థము లేనప్పుడు ఏమవుతుంది? దేవుని అద్భుతం అనేది నీకు ఆలస్యం కలిగింపచేస్తుంది. మన ఆలస్యం దేవుడు ఎందుకు చేస్తున్నాడు అంటే, మొదట నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు, నీ హృదయాన్ని నెమ్మది చేస్తాడు. ఎప్పుడైతే హృదయము నెమ్మదిగా ఉంటుందో, ఈ తృప్తి పరిస్తున్నాడు దేవుడు, అప్పుడు ఆయన చేసే ప్రతి కార్యము ఆమెననే దేవుడు నడిపించుకోబోతున్నాడు. ఈ రోజు కూడా మన పక్షాన దేవుడు ఆ అద్భుతాలు చేయడానికి సిద్ధమై ఉన్నాడు.
యెహోవా మీ మధ్యన అద్భుతాలు చేయను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకో. ఎవరైనా కానీ, ఎవరైనా చూస్తున్నా కానీ ఒక్కసారి అడుగు, ప్రభువా నేను నీకు విరోధంగా ఉన్నానా, లేదంటే ప్రభువా మీరు సమయం నాకు ఇచ్చినను నా శక్తి సరిపోకుండా నేను బలహీనమైపోయి మీ సన్నిధికి రాలేకపోతున్నానా, లేదా నేనే కుంగిపోయి ప్రభువా నాకున్న ప్రెషర్, నాకున్న టెన్షన్స్ బట్టి నేనే ప్రభువా నా స్థితి ఇంత, నా డెస్టినీ నేనే అంటే నా డెస్టినీ నేనే క్రియేట్ చేసుకుంటున్నానా. సో ఆయన మాట శక్తివంతమైనది. దేవుడు శూన్యంలోంచి సమస్తాన్ని సృష్టించిన వాడు, ఆయనకు అసాధ్యమైనంత ఏం లేదు. సో నువ్వు డెస్టినీ నువ్వు ఎట్లా క్రియేట్ చేసుకుంటావు? నాకు మన కోపం, నీ డెస్టినీ ఏమన్నా దొంగలిస్తామా? మామూలుగా ఉండదు. అయితే నీ అంతము నీ చేతుల్లో ఉంటది. యేసయ్య ఏం చేశాడు? తండ్రి ఇదిగో నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాడు. ఈ స్లైడ్ అతని డెస్టినీ అతని చేతుల్లో ఉంది. సో దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు ఇంత జీవం నీకు ఇచ్చినప్పుడు నీ డెస్టినీ అపవాదికి ఎందుకు అప్పగిస్తావు మధ్యలో? సో యూ కెనాట్ గివ్ టు యువర్ డెస్టినీ టు ద డెవిల్. నీ అంతము చూసే సర్వీస్ లో చెప్పాను మొన్న, నీ అంతము అపవాదికి ఇవ్వడానికి సామర్థ్యం మధ్య వచ్చే ప్రసక్తే లేదు. ఆ ప్రసక్తి లేకుండా ఉండడానికి ఏం కావాలి? నువ్వు బలవంతుడు అయి ఉండాలి. నీకు దేవుడికి మధ్య ఒక అద్భుతము, ఒక రిలేషన్షిప్ అనేది, ఒక ఇంటిమసీ, ఆ మూలంలో మనము జరుగుతూ ముందుకెళ్ళాలి. హల్లెలూయా. సో ఆ అపవాదిని మధ్యలో ఇబ్బంది పెట్టి యాక్సిడెంట్ అని భయపెట్టిస్తారు. చాలా మంది చెప్తూ ఉంటారు, అంటే ఇది యాక్సిడెంట్ అయినట్టు కల వచ్చిందన్న, ఏమవుతుందో ప్రేర్ చేయన్నా, లేదంటే ఏదో దేవుడి దురాత్మ వచ్చిందన్న, నేను చనిపోయిన ప్రీతికి సరిగా ఆడట్లేదు అంటే ఎవ్రీ నెగిటివ్ స్పిరిట్ నీకు చూపిస్తున్నది అంటే నీ ప్రార్థన శక్తివంతమైనది, దేవుని దగ్గర అద్భుతం చేయడం సిద్ధమైనది. సో ఆ యాక్సిడెంటే కానీ, ఆ దురాత్మ కానీ యేసు నామములో క్యాన్సల్ చేస్తున్నాడు. సో వాట్ ఎవర్ సిచ్యువేషన్, ఎటువంటి బంధకము నీకు భయపెడుతున్నదా, ఆ సమాధానం లేకుండా చేస్తున్నదా, యెహోవా నీ మధ్యన అద్భుతాలు చేయడానికి సిద్ధమైనది. ఆయన అద్భుతాలు ఎలా ఉంటాయంటే ఊహకి అందవి అన్నారు. మన ఊహకి అందనంతగా దేవుడు తన అద్భుతాలు చేయడానికి సిద్ధమై ఉన్నాడు. సో నీ విశ్వాసం ఎంత గొప్పగా ఉన్నదని నీకు తెలియాలి. నీ విశ్వాసం పెరిగిన కొలది అద్భుతాలను చూస్తూనే ఉంటాం. మనం అందుకే ఇంకొక మాట చెప్తాను, చూద్దాం. అంటే చాలా మందికి ఏముంటదంటే, ఈ రోజు అక్కడ ఏం చెప్తున్నాడు, మీ పరిశుద్ధ పరచుకోండి అని చెప్తున్నాడు. అంటే సమ్ టైమ్స్ మనం కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, అబ్బా వీడు నా మాట వినట్లేదు, మొండిగా ఉన్నాడు, వదిలేస్తున్నాను అని వదిలేస్తాం. డోంట్ గివ్ అప్. ఎందుకు గివ్ అప్ ఇవ్వాలి? ఒకవేళ నీ మాట వినట్లేదు, ఒప్పుకోవట్లేదు, నేను లెక్క చేయట్లేదు, నీకు దూరంగా ఉంటున్నాడా, లేదు, ఒక్కడే మాట దేవుడితో చెప్పు, ప్రభువా నేను ఈ సన్నిధిలో మొదలుపెడుతున్నాను, లెట్ ద ఏంజెల్ బిఫోర్, నా కోసం మీ దూతల్ని పంపించి ఆ కార్యం సఫలమయ్యేలాగా చేయి ప్రభువా. అతని హృదయం మార్చలేక, లేదా నా మనసును నా ప్రార్థన విని నీ చిత్తము సంపూర్ణంగా నెరవేర్చు ప్రభువా. సో ఆ కార్యాలను దేవుడు చేయడానికి సిద్ధమైనది. అప్పుడు మనం ఏం విత్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. సో యెహోషువ వెతుకుతున్నాడు వాళ్ళకి, రేపు మీ మధ్యలో అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధమై ఉన్నాడు. సో మీరు పరిశుద్ధపరచుకోండి. ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలని చెప్తున్నాడు. అంటే ఆయన విత్తాడు, ఏమని విత్తున్నాడు? అద్భుతాలని విత్తున్నాడు. సో నీ విశ్వాసాన్ని బట్టి రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటాడు. అందుకే అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మీరును కూడా కలిగి ఉండుడి అంటాడు. సొంత కార్యాలనే చూసుకోకూడదు. అంటే ఆ యేసయ్య కలిగిన మనస్సు మనకు కలిగినప్పుడు ఖచ్చితంగా మనకి దేవుడు గొప్ప కార్యం చేయడం సిద్ధం. చూద్దాం. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుంచి, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. అంటే ఏమవుతున్నది? మనుషుడు ఏది విత్తునో ఆ పంటను, అంటే నువ్వు ఏం చేయాలి? రేపటి గురించి యు విల్ క్రియేట్ సంథింగ్ టుమారో. నువ్వు ఏం విత్తాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, యు షుడ్ క్రియేట్ యువర్ సెల్ఫ్. నేను రేపు ప్రేమగా ఉంటానయ్యా, రేపు నేను సమాధానంగా ఉంటానయ్యా, రేపు నేను అద్భుతాలు పొందుకుంటానయ్యా, రేపు నేను హోలీగా ఉంటానయ్యా, తండ్రి నేను నిరంతరం నీతిమంతులుగా ఉంటానయ్యా, నేను రేపు ప్రార్థన చేసుకుంటాను ప్రభువా, నేను రేపు సన్నిధి మొత్తము మీ అభిషేకంలో తృప్తిపరుచుకుంటానయ్యా, నేను ఎల్లప్పుడూ నిత్య నిజాయితీగానే యథార్థంగానే నడుచుకుంటాను ప్రభువా. అంటే యు షుడ్ క్రియేట్ యువర్ సెల్ఫ్. రేపటి గురించి నువ్వు ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటావో మోసపోవు అంట. రేపు చూసుకుందాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామంటే అక్కడే పోస్ట్పోన్ అవుతూనే ఉంటారు.
సో యూ షుడ్ హ్యావ్ ఎ క్రియేట్ యువర్, అంటే రేపటి గురించి ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటావో దేవుడు నీ తలంపుని ఎరిగి ఆ మార్గాన్ని సరళం చేస్తాడు, ఆ అద్భుతాన్ని స్థిరపరుస్తాడు దేవుడు. రేపటి గురించి నీకు ఆ చింతించినప్పుడు అనొచ్చు, అనుదినము దేవుడు మనకు ఆహారం దయచేస్తున్నాడు, అనుదినము దేవుడు మనకు సమాధానం ఇస్తున్నాడు. అంటే దేవుడు నేను అనుదినము పోషిస్తున్నాడు అంటే దానికి అర్థమైంది నీ మధ్యలో అద్భుతాలు చేయడానికి ఇంకా ఆశపడుతున్నాడు, ఇంకా నిన్ను గొప్పగా చేయడానికి ఆశపడుతున్నాడు, ఇంకా నిన్ను దేవుడు హెచ్చించడానికి ఆశపడుతున్నాడు. కానీ నువ్వు మాత్రం ఇప్పుడున్న దానితో సరిదిద్దుకొని అక్కడనే ఉంటున్నావు. సో దాని లిమిటేషన్ ఏదైతే నువ్వు లిమిట్ అనుకుంటున్నావో, ఇదే నాకు ఇంట్రెస్ట్ అని అనుకుంటున్నావో, ఆ లిమిట్ ని ఆ కాడిని యేసయ్య సంపూర్ణంగా విడగొట్టబోతున్నాడు. హల్లెలూయా. ద లిమిటేషన్ కార్డ్ అంటే లిమిటేషన్ స్పిరిట్ ని సంపూర్ణంగా దేవుడు నాశనం చేయబోతున్నాడు. అంత గొప్ప మేలు దేవుడు చేయడానికి, ఎందుకంటే యూ షుడ్ క్రియేట్ టుమారో, అంటే దేవుడు రేపటి గురించి నిన్ను ఆలోచించమంటున్నాడు. అంటే దేవుడికి తెలియదా? దేవుడు ఆలోచిస్తాడు కదా, దేవుడు అన్నిటికీ తెలుసు, ఆయన నీకు అంతం గురించి అన్ని తెలుసు దేవుడికి. కానీ నీ మధ్యలో అద్భుతాలు చేయడానికి రేపటి గురించి ఒకసారి ఆలోచించు. నువ్వు నీ కుటుంబం గురించి కానీ చాలా మందికి ఏమంటదంటే నా హెల్త్ ఎలా ఉంటుందో, నా పిల్లలు ఎలా ఉంటారో, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో, వాళ్ళ పెళ్లి చేస్తామో చేయను, ఇలాంటి థింగ్స్ ఉంటాయి. కానీ దేవుడు ఆయన రాజ్యం నిర్మించడానికి కానీ లేదా దేవుడి పక్షాన ప్రతి కార్యం సఫలపరచడానికి ఆయన అద్భుతాలు చేయడానికి సిద్ధమై ఉన్నాడు. హల్లెలూయా. మోసపోకుడి. చూద్దాం, చదువుదాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. రైట్. ఏమంటున్నాడు? మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. అంటే నువ్వేం విత్తుతున్నావు? కోపం విత్తుతున్నావా? కోపం కోసుకుంటావు. ప్రేమ విత్తుతున్నావా? ప్రేమ తీసుకుంటావు. సో ఎవరు విత్తున్నాడు? రేపు నీ మధ్యలో అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. సో నీ హృదయాన్ని చూసుకోవాలని చెప్పాడు. ఇస్తాడు ఒక మాట. ఆ ఓడిని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? మన జరిగినప్పుడు చూద్దాంలే, మనకి ఎందుకు లేదు, మన దేవుడు ఎప్పుడు వస్తున్నావు అప్పుడు చూసుకుందాంలే. దర్ ఇస్ నో, ఖచ్చితంగా దేవుడు అక్కడ వస్తుంది. కానీ ఏమి విత్తున్నావో అది కోసుకుంటావు. సో థింక్ అబౌట్ యువర్సెల్ఫ్. నువ్వు నిజాయితీగా ఉంటున్నావా, యథార్థంగా దేవుడు నడుచుకుంటున్నావో అది మనకు కోతగా వస్తుంది అంట. అది మనం అనుకున్నాం, అరే మోసం చేశాను భలే, అబ్బా ఏమంటా టాలెంట్ ఉపయోగించిన అంటారు. నీకన్నా ఎక్కువ తెలుగు వస్తాడు, నీకన్నా ఎక్కువ మోసం చేసుకుని వస్తాడు. అబ్బో అట్లా అసలే లేదు తెలుస్తాడు. చదవమ్మా ఏమంటారు? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. మనుషుడు ఏది విత్తునో ఆ పంట కోయును. చదవమ్మా. ఏదైనా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యము జీవం పంటను కోయును. ఆత్మ నుండి విత్తువాడు ఆత్మను పంటను జీవమును పంటను కోయుడు. అంటే నీకు కష్టం ఉంది, నీకు బాధ ఉంది, నీకు అద్భుతాలు జరగట్లేదు, ఇంతకాలం నిరీక్షణ కలిగి ఉన్నావు. ప్రభు నా జీవితంలో ఎందుకు జరుగుతలేదు, ఎందుకు ఈ కాలం అంటే దుఃఖము, వేదన, బాధ, అవమానము అన్ని చుట్టుముట్టాయి నిన్ను. అప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? అంటే ఆత్మ నుంచి విత్తమంటున్నాడు. ఆత్మ నుంచి అంటే ఏంటిది? నేను నా శోధనలో తప్పించుకుని మార్గము నాకు తెలియచేయి ప్రభు. అంటే నీ చుట్టూ అన్ని ముట్టినప్పుడు నీకు ఏం అవ్వాలి? ఒక ఓపెన్ డోర్, నీకు ఒక మార్గం ఓపెన్ అవ్వాలి. ఈ మార్గం ఎక్కడి నుంచి వస్తుంది? నీ శరీరంగా ఎన్నోసార్లు ప్రయత్నించినావు, ఎంతకాలం దేవుడు నీకు మొరపెట్టావు, శరీరాన్ని అలగొట్టుకొని ఉపవాసం ఉండి దేవుడు 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 అన్నావు. కానీ ఇప్పుడు ఆ మార్గం ఓపెన్ అవ్వట్లేదంటే లెట్ ద స్పిరిట్ యు విల్ టేక్. ఆత్మ చొప్పున ప్రభువుని మార్గము తెలియచేయి ప్రభు. అంటే నా కష్టాల్లో ఒక మార్గం ఓపెన్ చేయి, నా అడవిలో నాకు ఒక మార్గం ఓపెన్ చేయి, ఎడారిలో నాకు ఒక రమ్యమైన స్థలము చూపించు ప్రభు. అంటే ఎటువంటి సిచ్యువేషన్ నీకు ఉన్నా కానీ దేవుడు ఆయన మార్గం ఓపెన్ చేయడానికి సిద్ధమై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏముండదు. సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే, నిజం మీరైనా ఎవరైనా నేనైనా ఎలా ఉంటుందంటే, మనకు కావాల్సిన దానికి తగినంత డబ్బు రాలేదనుకోండి, ఏదైనా కొనాలనుకున్నాం, ఏదైనా చేస్తున్నాం, దాంట్లో శరీరం ఏమవుతుందంటే సహకరించదు ప్రార్థించడానికి. మైండ్ అనేది డిస్టర్బ్ అయి ఉంటుంది మొత్తం.
అప్పుడు ఏమవుతుంది? మైండ్ ఒక పక్క డిస్టర్బెన్స్, ఒక పక్క శరీరం సహకరించదు, లోపల టెన్షన్, భయం అవుతూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలంటే, నిజమే మనిషి సహకరించాడు, కానీ మనకు దేవుడు ఏం చేశాడంటే మన తరపున విజ్ఞాపన చేయడానికి మనకు ఒక ఆత్మను అనుగ్రహించాడు. ఈ ఆత్మగల జీవము, ఆత్మగల పంట మన దేవుడు విత్తినప్పుడు ఎలా విత్తమంటున్నాడు? ఈ రోజే విత్తుతున్నాడు ఆయన. రేపు అద్భుతం చూడాలి. ఈ రోజు నేను మీ సన్నిధిలో మొదలుపెడుతున్నాను, ప్రభువా నాకు ఆ కార్యం సఫలం చేయి. నిజంగా దేవుడు ఆ కార్యాన్ని సఫలపరచడానికి సిద్ధమై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు దేని నిమిత్తమైన నువ్వు అడుగుతున్నావు దేవుడికి, అది కార్యం సఫలపరచడానికి సిద్ధమైంది. శరీరానుసారంగా విత్తుంటే శరీర పంటనే కోసుకుంటాం, ఆత్మానుసారంగా విత్తినప్పుడు ఆత్మజీవం. సో ఈ రోజు నువ్వు కష్టాల్లో ఉన్నావా, లేదంటే దుఃఖంలో ఉన్నావా, ఎటువంటి అంటే లోట్ ఆఫ్ కన్ఫ్యూజన్ నీ మైండ్ లో ఉన్నదా? ఈ రోజు నీ నిమిత్తం దేవుడు ఒక మార్గం ఓపెన్ చేయాలి. వాళ్ళు నడిపించే మార్గము ప్రతిదీ జీవం కలిగిన మార్గం. ఇప్పుడు వాళ్ళకి అదే చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి యెహోషువ. ఏమని? జనులకి రేపు రేపు మీ మధ్యలో యెహోవా అద్భుతాలు చేయించున్నాడు కనుక మిమ్మల్ని మీరు, అంటే యు షుడ్ కమ్ డౌన్ యువర్ సెల్ఫ్. నీ పొజిషన్ బట్టి కాదు, దేవుని దగ్గరికి ఏమైనా తగ్గించుకొనిరా, దిగజారిపోయినా నా ఆధారం నువ్వై ఉన్నావని ఆయన మీద మనసు నిలిపి ప్రార్థన చేయి. అంటే సంపూర్ణంగా దేవుడికి ఏమంటున్నాడు? సరెండర్ యువర్ సెల్ఫ్. ఆయన చిత్తము మన జరిగించటకు అలౌ చేయమంటున్నాడు. నేను దేవుడు ఆయన అలౌ చేయి అంటే సంథింగ్ యు షుడ్ బి సాక్రిఫైస్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆయన రాజ్యం నిర్మించడానికి లేదా నీకు ఒక గొప్ప అద్భుతం జరగడానికి నువ్వు సాక్రిఫైస్ చేసుకోకూడదు. చాలా థింగ్స్ మనమే ఏం సాక్రిఫైస్ చేయము, ఎలా ఉన్నామో అలాగే నడుచుకుంటాం. నో సాక్రిఫైస్ అబౌట్ యువర్ సెల్ఫ్. కమ్ డౌన్ యువర్ సెల్ఫ్. కొన్నిసార్లు నా కిందికి నేను ఇంటికి పెడతాను, నేనేం చేయను, నేను 5 నిమిషాలు. దేవుడి దగ్గర అందరూ సమానమే అంటాడు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి వెతికినప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. నయమానికి వెళ్తాడు, అయ్యా నేను పోయి మునిగనా, 5 మార్లు మునిగాను, నేనా అలా కాదు పోలే. ఆయన చెప్తాడు, లేదు ఒక 2 మార్లు ఉంటాయ్యా, ఒక 2 మార్లు ఉంటాయి, ఇంత మాట వినయ్యా, వెళ్ళిపోయి మునుగుతూ ఉంటాడు. అంటే కమ్ డౌన్ అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వు కొంచెం తగ్గించుకోవడం చాలా మంచిది. నీ స్పిరిచువల్ లైఫే కానీ, నీ మాటనే కానీ, నువ్వు చేసే ప్రార్థన కానీ మనం ఏం చేయాలి? కొంచెం తగ్గించుకోవాలి మనకున్న పరిస్థితిని బట్టి. సో రెండవది, తగ్గించుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఒక మాట ఉంటుంది చూద్దాం. 2 తిమోతిలో 2వ అధ్యాయము 20-22 వచనాలు చదువుతున్నాం. 2 తిమోతిలో రాసిన పత్రిక 2 తిమోతి 2nd చాప్టర్ 20-22 వరకు చదువుతున్నాం. గొప్ప ఇంటిలో చదువు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. మట్టివి అంటే గొప్ప ఇంటిలో అంటే ఎవరు? దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో ఏమున్నాయి? బంగారము వెండివి ఘనమైనవే కాక ఏమైపోయినాయి? కర్రవియు మట్టివి కూడా, బలహీనమైనవి కూడా ఉన్నాయి, బలహీనమైనవి. అంటే ద లార్డ్ ఈస్ గివెన్ ఎ చాయిస్ టు యు. యేసయ్యకి ఏం చేస్తున్నాడు? ఆయన చాయిస్ ఇచ్చాడు. ఏమని? నువ్వు ఘనమైన వాడిగా ఉంటావా, బలహీనుడిగా ఉంటావా? సో యు షుడ్ క్రియేట్ యువర్ సెల్ఫ్. దేవుడు నిన్ను క్రియేట్ చేయమని రేపటి గురించి అద్భుతాలు చేయాలని. నాకు ఏం అవసరం లేదు, ఏదైతే అది అయిపోయింది, నేను ఇక్కడే నడుచుకుంటా, నా లైఫ్ ఇలాగే ఉంటుంది అంటే అంటే దేవుడు కూడా అక్కడే. అంటే ఆయన రాజ్యంలో కూడా, ఆయన ఇంటిలో కూడా ఘనమైన వారు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, దేవుడు కుడిపార్శ్వంలో కూర్చుంటే వారు ఉన్నారు, దేవుడు హింసించి అప్పుడప్పుడే ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాట్ అబౌట్ యువర్ పొజిషన్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్? ఆయన రాజ్యంలో మన పొజిషన్ మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేయలేదు. చదవమ్మా, ఇంకా బాగుంటుంది, చదవమ్మా. వాటిలో కొన్ని గణతకులు కొన్ని ఘనహీనతకులు వినియోగింపబడును. వాటిలో ఏమవుతుంది? ఘనతకును ఘనహీనతకు వినియోగింపబడును. దేవుడు నేను ఘనంగా చూడాలని చూస్తున్నాడు. నేను రైస్ అప్ అంటే ఇక్కడ ఏమవుతుంది? యు విల్ బి నౌ యు ఆర్ ఇన్ లో సిచువేషన్, లేదా యు ఆర్ అంటే నీకు ఏమవుతుందంటే నువ్వు లో సిచువేషన్ లో ఉన్నావు, నువ్వు రైస్ అప్ అవ్వట్లేదు. కానీ దేవుని ఆత్మ నీకు రైస్ అప్ చేయడానికి సిద్ధమైంది. దేవుడు నీకు అద్భుతం చేసి నేను ఉన్నత స్థలంలో ఉంచాలని చూస్తున్నాడు. దేవుడు నేను గొప్పగా చేసి నీ కష్టాలను తీసేయాలని చూస్తున్నాడు. సో యు విల్ బి రైస్ అప్ ద సిచువేషన్ లో ద పీపుల్. అంటే ఎటువంటి దీనస్థితి ఉన్నా సరే దేవుడు దానిని ఉన్నత స్థలంలో లేవనెత్తకు సిద్ధమై ఉన్నాడు.
ఒక్కసారి నువ్వు అద్భుతాలు చేయడానికి సిద్ధం. అంటే ఆయన అద్భుతాలు చేయడానికి సిద్ధమైన నిన్ను నువ్వు పరీక్షించుకోమంటున్నావు. సింపుల్ థింగ్. ఆయన నీ మధ్యలో అద్భుతాలు చేయడానికి దేవుడు సిద్ధమై ఉన్నాడు. దానికి రేపు చేస్తున్నాడు. ఈరోజు నీకు ఒక క్వశ్చన్ వేస్తాడు, నా అద్భుతాలకు అర్హుడవా? ఒక రేపు నీకు సపోజ్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన జాబ్, ఏమని ఏదో కంపెనీ సపోజ్ ఏదో సెక్రటరియట్ లో నీకు జాబ్ ఉంది, దానికి నీకు ఏమైనా క్వాలిఫికేషన్ ఇస్తాడు. క్వాలిఫికేషన్ లో ఓకే, కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చామనుకోండి, కట్ ఆఫ్ మార్క్స్ నేను ఉన్నానా అంటే అర్హునివా కాదని నీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? నేను అర్హునైనప్పుడు కష్టపడతావు, అర్హుని కానప్పుడు ఇది నా వల్ల కాదులే అని అంటావు. అంటే లోక సిస్టమ్ అలా ఉంటుంది. కానీ ఎవరి సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరు నా నామం అడిగిన వారికి దయచేయను అంటాడు. హల్లెలూయా. అంటే ఆయన నామం అడిగిన ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయటకు సిద్ధమై ఉన్నాడు. ఆయన నామం అడిగిన ప్రతి బిడ్డకు దేవుడు ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు నువ్వెందుకు తెగచాదు, నువ్వెందుకు లోకం అంటున్నావు? సో యూ విల్ రైజ్ అప్ ద లో పీపుల్. ఘనమైన వారిగా కొంతమందిని కొన్నింటిని ఉపయోగిస్తారు, ఘనహీనమైనదిగా ఉంటారు. అంటే యు ఆర్ నాట్ అంటే నువ్వు పనికిరాని పాత్ర కాదు. నీ ఏజ్ని బట్టో, లేదా నీకున్న తలంపుని బట్టో, లేదా నీకున్న ప్రార్థన జీవితము, లేదా నీ సరౌండింగ్స్ బట్టి, లేదా నీకున్న ఫ్రెండ్స్ బట్టి అంటే నువ్వు ఎలా డిసిషన్ తీసుకుంటున్నావు నా లైఫ్ ఇంత. దట్ ఈస్ నాట్ ఎ సిచ్యువేషన్. అది కాదు నీ సిచ్యువేషన్. ఆయన ఎవరినైనా దేవుడు లేవు, బలహీనుడి సైతం లేవనెత్తు వాడు. నేను ఒంటరైన వాడిని 1000 మందిగా చేశాడు. ఇప్పుడు ఎన్నికలేని వాడిని, అసలు నాకు దేవుడు అంటేనే ఇష్టం లేదు, అసలు దేవుడు అంటేనే బైబిల్ 2 సార్లు పాడేసిన వాడిని నేను. అలాంటి వాడిని దేవుడు ఇప్పుడు అనేకులకు ఆశ్చర్యంగా పెట్టాడు. దేని నిమిత్తము? ఆయన లేవనెత్తుదండి, ఆయన పిలుపులో మనం ఉన్నాము కనుక. అందుకే ఒక్కసారి నువ్వు ఆలోచించు, రేపు నా జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. సో ఈ రోజు నేను ఆయన సన్నిధిలో ఉంటానయ్యా, ఆయన నేను ఆధారపడతానయ్యా, మీ కృపను వెంబడిస్తానయ్యా, మీ డివైన్ ఫేవర్ నా మీద నిరంతరము ఉండాలి ప్రభువా. నేను ఒక చూసే సర్వీస్ ఒక మాట చెప్తాను. ఫేవర్ అనేది, దయ అనేది ఎలా ఉండాలి అంటే ఒక వ్యక్తి పైన టైమింగ్ పైన ఉండాలంట దయ. ఐ వాస్ వెరీ షాక్. ద ఫేవర్ అంటే ద టైమింగ్, అంటే నీకున్న సమయం మీద దేవుని దయ కలిగి, దేవుని దయ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ సమయం అంతా ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ద ఫేవర్ అంటే దేవుని దయ నీ సమయం మీద ఉంచినప్పుడు నువ్వు ఏ సమయమైనా పనిచేయి, ఆ సమయంలో దేవుడు సంపూర్ణంగా విజయం ఇస్తాడు. ద ఫేవర్ అంటే దేవుని దయ నీ టైమింగ్ మీద ఉంచాలి. ద టైమింగ్. సో ఈ రోజు కూడా నేను చెప్పే టాపిక్ ఏంటంటే దేవుడు నీ మధ్యలో అద్భుతాలు చేయడానికి సిద్ధమై ఉన్నాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక చాలా మందికి చాలా మందికి భారం ఉన్న కాడి విరిగిపోతుంది. మీ షోల్డర్ పైన ఉన్న ఏ భారం అయితే, ఏ ఆటంకం అయితే ఇబ్బంది కలిగిస్తుందో ఆ కాడిని దేవుడు విరగొట్టబోతున్నాడు. నువ్వు ఈరోజు అనుకోవచ్చు కానీ దేవుడు నీ మధ్య అద్భుతాలు చేయడం సిద్ధమై ఉన్నాడు. యు వాట్ ఎవర్ యువర్ సిచ్యువేషన్, రైట్? అరే నాకన్నా గొప్పోడు, నాకన్నా పలుకుబడి ఉంది, నాకన్నా ఎక్కువ ఉన్నది, ఇప్పుడు ఎక్కువ చదువుకుంటున్నాడు, రైట్? అన్నిట్లో ఉంటుంది నీకు. కానీ ఆయన దయ నీ మీద ఉన్నప్పుడు, ఆయన నీకు మధ్య అద్భుతాలు చేస్తున్నప్పుడు ఎవరు ఆపలేడు. హల్లెలూయా. ఆయన నేను లేవనెత్తకు సిద్ధంగా అంత గొప్ప సామర్థ్యం ఇస్తున్నాడు. ఎందుకంటే I will ask God every time in అడుగుతాను, Lord let me favor overflow in my life. The divine favor, divine anointing, it will overflow. అంటే నా గిన్నె నిండి పొర్లిపోవాలయ్యా. I was not being low, there no situation అంటే లో సిచ్యువేషన్ నాకు సరిపోదయ్యా, let me rise me up. అందుకే యెషయా గ్రంథం అంటాడు, లెమ్ము తేజరిల్లుము అంటాడు. అంటే దేవుడు నిన్ను ఎప్పుడు రైస్ అంటాడు. సొమ్మసిల్లుమానికి బలం ఇచ్చువాడు ఆయనే. నువ్వు బలహీనమవుతున్నావా, ఆయన వాక్యం నీకు బలం ఇస్తుంది. కన్నీరు కారుస్తున్నావా, మరలా కన్నీరు కారకుండా ఆయన నీ మాట వినగానే ఉత్తరం ఇస్తున్నాడు. అంటే అంటే దేవుడి మాట నేను అన్ని రకాల విడుదల కలిగించడానికి సిద్ధమైనది. కానీ ఆయన అద్భుతాలు పొందుకోవాలంటే వన్స్ ఎగ్జామినేషన్ నీ గురించి నువ్వేంటో ఒకసారి ఆలోచించు. వాట్ అంటే ఈ మిరాకిల్ పొందుకోవడానికి నా అహంకారం అడ్డొస్తుందా, లేదా నా సెల్ఫ్ కండమ్నేషన్ అడ్డొస్తుందా, లేదా సెల్ఫ్ రైచియస్నెస్ అడ్డొస్తుందా, లేదా ఫర్గివ్నెస్ చేయలేకపోతున్నానా?
లేదా దుఃఖంతోనే ఉంటున్నాడా, మూడీగా ఈ అమ్మాయి ఏంటి లైఫ్ అని చెప్పి ఆలోచించి లైఫ్ గురించి ఆలోచించి అక్కడే ఉంటున్నావా? సో ఆ చెత్తంతా తీసేసేయండి. అది ఎంత వెళ్ళిపోవాలంటే ఆయన మాట నీ హృదయంలో అతకబడి ఉంటాడు. దేవుని మాట మన హృదయంలో ఎప్పుడైతే స్థిరంగా అతకబడి ఉంటుందో మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు విజయోత్సాహంగా మర్చిపోతున్నాడు. హల్లెలూయా. సో సర్వ శరీరుల మీద ఆయన మహిమతో భరిస్తున్నాడు దేవుడు. ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి బిడ్డ పైన ఎవరైతే చూస్తున్నారో ప్రతి దానిపైన దేవుడు ఆయన మహిమతో భరించబోతున్నాడు. హల్లెలూయా. సో యు విల్ బి నాట్ అలోన్. యు ఆర్ నాట్ అలోన్. యు ఆర్ నాట్ ఎ ఆర్డినరీ. యు ఆర్ నాట్ ఎ లో పర్సన్. దేవుడు ఉన్నత స్థలంలో నిన్ను ఉంచాలని చూస్తున్నాడు. రైట్ అనుకోవచ్చు మనకు, నా మార్గం సరిగ్గా లేదయ్యా, నేను ఎప్పుడు గుంతలు పడుతున్నానయ్యా, ఎప్పుడు దిగజారుతున్నానేమో. దేవుడిని స్ట్రేట్ గా నిలబెట్టి చక్కగా ఏమంటాడు ఏసుకెళ్ళి ఆయన స్వరం వినబడిన వెంటనే ఏసుకెళ్ళంటే అయ్యా లేచి చక్కగా నిలబడు అంటాడు. లేచి చక్కగా నిలబడి నువ్వు వెళ్ళు అంటే దేవుడి యొక్క మాట అతను చక్కగా నిలబెట్టింది. ఈ రోజు అదే మాట మనకి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. సో నీ హృదయం అనేక రకాలుగా తిరుగుతున్నదేమో, అటు ఇటు వెళ్ళిపోతున్నదేమో, కానీ ఆయన మాట నేను చక్కగా నిలబెట్టి ఆయన యాత్ర ఆయన నీ ద్వారా చేసుకునే ప్రతి కార్యము సంతోషంగా ఫుల్ఫిల్ చేయడానికి సిద్ధమైనాడు. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే దేవుడు నీ మధ్యన అద్భుతాలు చేయడానికి సిద్ధమై ఉన్నాడు. దానికి మొదటిగా నీకు విల్డర్నెస్ అంటే నాకు మార్గం లేదయ్యా, నాకు ఓపెన్ లేదయ్యా, దుఃఖంలో ఉన్నావు, ఆయన మార్గం ఓపెన్ చేస్తున్నాడు. రెండవదిగా నేను ఏం చేస్తున్నాడు అంటే స్ట్రెంత్ ఇస్తున్నాడు. నువ్వు లో అనుకుంటున్నావేమో, బలహీనం అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను లేవనెత్తి బలవంతుడిగా చేస్తాడు. ఏ ఆటంకం నీకు రాకుండా కార్యం జరిగించబోతున్నాడు. హల్లెలూయా. సో అటువంటి అద్భుతాలు చేసే దేవుడు మనం అందుకే ఘనమైన పాత్రగా వాడుకోవాలని దేవుని చిత్తం. సర్వ శరీరుల మీద అంటే ఎవరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరి బిడ్డ మీద దేవుడు తన ఆత్మ సమృద్ధిగా ఇవ్వడానికి సిద్ధమైన. హల్లెలూయా. అసలు లేచినప్పుడు ప్రార్థన అడుగుదాం. ప్రభువా దేవుని పరుస్తున్నానయ్యా తండ్రి, నా లైఫ్ లో ఇదిగో నేను ఫర్గివ్ చేయలేకపోతున్నానేమో తండ్రి, నేను కుంగిపోతున్నానేమో, మాటి కోపం వస్తున్నదేమో తండ్రి, మాటికి నేనే ఖర్చు చేసుకుంటున్నానేమో, నేనే ఇబ్బంది అవుతున్నదేమో, కానీ ఈ క్షణం చాలయ్యా, నేను పరిశీలించుకుంటున్నానయ్యా. నా అంతం చేద్దాం. ఒక 2 నిమిషాలు దేవుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మనికి స్తోత్రం. ఎవరైతే మాటలు వింటున్నారో లార్డ్ లెట్ మీ రైట్ మీ అప్. నాయనా నా స్థితి ఇది కాదు ప్రభువా, నేను బలవంతుడై ఉండాలయ్యా, నేను శక్తివంతుడై ఉండాలి ప్రభువా, గొప్పవాడునై ఉండాలయ్యా. అది మీ నామమును బట్టే ప్రభువా, మీ కార్యాలను బట్టే ప్రభువా, మీ అద్భుతాలను బట్టే తండ్రి నేను ఉన్నతంగా ఉండాలయ్యా. యేసయ్యా నన్ను లేవనెత్తి ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మనికి స్తోత్రములు ప్రభువా, అద్భుతాలు చేయడానికి స్తోత్రములయ్యా. మహిమగల దేవుడానికి స్తోత్రములు తండ్రి. నాయనానికి వందనాలు, పరిశుద్ధానికి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నా జ్ఞానము కాదు ప్రభువా, నా ఆలోచన కాదయ్యా తండ్రి, మీ ఆత్మ ద్వారా జీవం పొందుకొని ప్రతి కార్యం సఫలపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధానికి స్తోత్రములయ్యా, పరిశుద్ధాత్మకి స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధాత్మకి వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మై లార్డ్. పరిశుద్ధాత్మకి యాదహ తలీమ సిగ తలీమ లమ లహ తలీమసో ఏ తలీమ లమ హ తలీమ లమ లమ హ నమసో. ప్రతి కన్నీరులో, ప్రతి దుఃఖములో, ప్రతి వేదన, ప్రతి కన్ఫ్యూజన్ లో యేసు నామములో సంఘం నుంచి వదిలిపోమని ప్రార్థిస్తున్నానయ్యా. నాయన ఇప్పుడే సంఘంలో విడుదల ప్రకటిస్తున్నానయ్యా తండ్రి. ఏ దుష్టైతే తన డిలే కలిగిస్తున్నాడో, ఆటంకపరుస్తున్నాడో తండ్రి, యా తలీమ లమ హ తలీమ లమసో లవ యా తలీమ శిగ దురవసల లమసో. ఏ తలీమ ఒక పంటి నొప్పి లేస్తుంది, దవడ నొప్పిగా ఉంటుంది, ఆ దవడ నొప్పి దేవుడు హీల్ చేయదు. ఐ కెన్ సీ ద హీలింగ్. థాంక్ యూ లార్డ్, హీలింగ్. థాంక్ యూ జీసస్. నాయనా అంటే స్వస్థపరుస్తున్న వందనాలయ్యా. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రతి దయ్యమును, ప్రతి వేదనను, ప్రతి దుష్ట కార్యాలను యేసు నామములో కాల్చివేస్తున్నానయ్యా. యేసు నామములో ఇప్పుడే మీ ఆత్మ సంచరించమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి విడపడని శక్తి కార్యాలు చూసినట్లు, అద్భుతాలు చూసినట్లు, యెహోవా మీ మధ్య అద్భుతాలు చూసినట్లు, నాయన ఈ నెలలో మేము అద్భుతాలు పొందుకున్నట్లు, తండ్రి నెలలో గొప్ప కార్యాలు మేము చూసినట్లు తండ్రి, యేసు నామములో పరిశుద్ధాత్మ మాకు అద్భుతం జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. నిత్యం మీ శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. పరిశుద్ధాత్మ మమ్మల్ని బలపరచండయ్యా. పరిశుద్ధాత్మ ఈ సంఘానికి దిగిరమని ప్రార్థిస్తున్నానయ్యా. Let the Holy Spirit, we invite you Holy Spirit. పరిశుద్ధాత్మ సింగ లమ 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 లమ
ప్రతి కాడి విరిగిపోవాలయ్యా, ప్రతి కాడిని యేసు నామములో విరిగిపోమని ప్రార్థిస్తున్నాము. ఏ తరీమ కాడి విరిగిపోవాలయ్యా, దుష్టుడి కాడిని యేసు నామములో విరిగిపోమని ప్రార్థిస్తున్నాం. సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో ప్రభువా ప్రతి సరిహద్దులు ప్రతి విషయ ఆ తరీమ నామ సరళ ఆ తరీమ నామ నామసు ఏ తరీమ యా ఆ తరీమ నామ సా ఏ తరీమ నామ లే యా లేమసు ఏ తరీమ నామ ఆ తరీమ నామ సోల లేమసు ఏ తరీమ యా లిక తరీమ సోల లేమసు ఏ తరీమ నామ సోల లేమసు. నాయనా మీకు స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభువా. సీకట నామ ఆ తరీమ నామ నామసు ఏ తరీమ నీ యా లేమసు ఆ తరీమ నామసు ఆ తరీమ అపవాది క్రియలు మంత్రాలను దుష్టుని కార్యాలను యేసు నామములో కాల్చివేస్తున్నాడయ్యా. హృదయంలో ప్రతి కుటుంబంలో సమాధానం లేకుండా చేసిన దురాత్మని యేసు నామములో బంధించి వేస్తున్నాము ప్రభువా. నాయనా స్తోత్రములు తెలుసు. ఏ తరీమ నామ లేక తలినియాల నామ నామసు ఏ తరీమ రేషోర నామసు ఏ తలిని నామసు నామసు. నాయనా మీకు వందనాలు. ప్రతి బిడ్డకు విడుదల ప్రకటిస్తున్నాడయ్యా, బాధని తొలగించమని ప్రార్థిస్తున్నాడయ్యా. దుష్టుని కార్యాలు యేసుగా కాల్చివేస్తున్నామయ్యా. ఈ రోజు మేము విజయం చూస్తున్నామయ్యా ప్రభువా, మేము అద్భుతాలు పొందుకున్నాము ప్రభువా. నాయన బయట మీ చిత్తం సంపూర్ణంగా మీరు యేసు నామములో నెరవేరుస్తూ మీకు వందనాలయ్యా. నాయన మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాడు ప్రభువా. గొప్ప కార్యం జరిగించండి తండ్రి, ప్రతి బిడ్డ పక్షాన మీరు ఉండి తండ్రి. ఇది యహ తలిమసు గొప్ప కార్యం